జగన్ వ్యూహాలకు చంద్రబాబు కంగు తింటున్నారా? బస్సు యాత్ర తర్వాత ఇక సైలెంట్ అవుతాడనుకున్న కూటమి నాయకులకు జగన్ షాక్ ఇచ్చారా? మరోసారి రాష్ట్రమంతా జగన్ సభలు పెడితే కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని ఆందోళనగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. సిద్ధం సభలో రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ను అంతా ఎన్నికలకు సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బస్సు యాత్రతో అన్ని జిల్లాలు చుట్టేశారు. ప్రజలతో మమేకమవుతూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ రాష్ట్రమంతా తిరిగారు. జగనన్న మా ఊరికే వచ్చాడు అనే సంబరంతో ఆయన అభిమానులు, మా తోబుట్టు వచ్చాడని మహిళలు, మా కొడుకొచ్చాడని అవ్వాతాతలు ఎంతో సంతోషపడ్డారు. జగన్ మామయ్యను చూడాలని పిల్లలు కూడా రోడ్ల వెంట నిలబడ్డారు. ఆ జన సందోహాన్ని చూసి ప్రత్యర్థుల గుండెలు దడదడమన్నాయి. సరే, ఇక బస్సు యాత్ర ముగిసింది. పులివెందులలో నామినేషన్ వేసి తాడేపల్లి వెళ్లిపోతాడని భావించారు. కానీ జగన్ ఇచ్చిన ట్విస్ట్ కూటమి నాయకులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనకు జగన్ సిద్ధపడుతున్నారు. ఏప్రిల్ 28 నుంచి రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండపి, మైదుకూరు, పీలేరులో, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జగన్ సభలున్నాయి. ఇప్పటి వరకు ఆయా సీట్లలో గెలుస్తామేమో అని ఆశలు పెట్టుకున్న కూటమికి వైఎస్ జగన్ సభలతో చెక్కు పెట్టనున్నారు. జగన్ కనుక ఇలా అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తే రాబోయే ఎన్నికల్లో అంచనా వేసుకుంటున్న దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ సభలు తప్పకుండా కూటమికి పెద్ద మైనస్ అని భావిస్తున్నారు.